హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. నేను మీ రైతు రజని. మనకి తెల్లవారితే సరి తలపొడి వచ్చేస్తుంది, ఇంకా పాలు రాలేదు, టీ పెట్టుకుని తాగాలి అనుకుని అందరూ అనుకుంటాం కదండి. అసలు పాలు తీయడం ఎలా, ఏంటి, అసలు ఎంత కష్టం ఉంటుంది ఏంటి అనేది నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను. నేను పాలు తీయడము మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నానండి. మా నాన్నగారు నా చిన్నప్పటి నుంచి పాలు తీస్తుంటే, మా నాన్నగారు మాకు చిన్నప్పటి నుంచి ఉన్నాయన్నమాట గేదెలు. తీస్తుంటే పక్కన కూర్చొని ఎలా తీస్తున్నారు ఏంటి అనేది నేను చూసి నేర్చుకున్నాను. మా నాన్నగారు నాకు నేర్పారు పాలు తీయడము. మా నాన్నగారు నేర్పిన తర్వాత నేను 10 సంవత్సరాల నుంచి పాలు తీస్తున్నానండి. అసలు ఎలా ఏంటనేది చాలా చాలా కష్టం అండి. మనం కష్టం అనుకుంటే కష్టం లేదు, మనం తీయగలం సాధించగలం అనుకుంటే ఏం లేదు. మనకు కొంచెం చేతులు అయ్యి నొప్పి వస్తాయి. ఫస్ట్లో ఒక 2 రోజులు 3 రోజులు అలా అనిపిస్తుంది, తర్వాత ఉండే కొద్ది ఏముండదు. అసలు నేనైతే నాకు అలవాటు అయిపోయిన వల్ల నాకేం ఉండదు ఇప్పుడు అనమాట. నేను నా చిన్నప్పటి నుంచి నాకు అలవాటు తీయడం వల్ల ఏముందో నాకు అయితే ఏం అనిపించదు, నేనైతే తీస్తూ ఉంటాను. నేను పాలు తీయడం నాకు బాగా అలవాటు అయిపోయింది. మీలో ఎంతమందికి పాలు తీయాలి నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో మీరు కూడా నేర్చుకోవచ్చు, దీంట్లో తప్పేం లేదు. చాలామంది అలా ఇలా నవ్వడాలు అనుకుంటే ఏం లేదు. మనం చేసే పనిలో మనకి హ్యాపీనెస్ ఉండాలి, కానీ దానికేముందండి, ఇంటి గేదెలు మేపుతున్నా ఏం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మనకి హ్యాపీగా ఉన్నామా లేదా, మనం ఏదైనా పర్లేదు, మనకి సంతోషంగా ఉందా లేదా, మనకు నచ్చిందా లేదా అనేది ఉండాలి. ఏంటి రైతు రజని అని పెట్టుకుంది ఏంటి అన్నాను చాలామంది అడుగుతున్నారు. ఇవి మా గేదెలు ఉన్నాయండి, నేను గేదెలు మేపుతాను, అందుకొచ్చేసి నేను రైతు రజని అని పెట్టుకున్నాను. నేను ఇంకా గేదెలండి మాకు, ఇవన్నీ నేనే మేపుతాను, వాటిని నేనే చూసుకుంటా. ఇది మా వచ్చేసి పాలు తీయడం కష్టమే, కానీ చాలా నేర్చుకుంటే చాలా ఉంది. మీలో ఎంతమంది అయితే పాలు తీయడం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో నేర్చుకోండి. అదేమీ పెద్ద కష్టం కాదు. ఫస్ట్ అలా కొత్తగా ఉంటుంది, తర్వాత ఉండి కొద్ది నేను కూడా అలా నేర్చుకునేదాన్ని మీకులాగా. ఎంతమంది అయితే మీరు పాలు తీయడం నేర్చుకోవాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. ఎంతమందికి మీకు గేదెలు ఉన్నాయో వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీలో ఎంతమందికి పాలు తీయడం వచ్చో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను మీ రైతు రజని అండి. చాలా రోజుల నుంచి మీకు పాలు తీయడం చూపించాలి అనుకుంటున్నాను, కుదరట్లేదు. పొద్దుటే తీయడం హడావిడి అయిపోతుంది, అందుకే ఈరోజు మీకు చూపిస్తున్నాను. నేను చాలామందికి రైతు కష్టం ఏంటనేది పాలు తీయడంలోనే తెలుస్తుంది. ప్లీజ్ లైక్.